వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. శ్రావణ మాసం అనగానే ప్రతి ఇల్లు కూడా ఎంత కళకళలాడుతుందో ఆ మహాలక్ష్మి పూజలతోటి. ఇందులో భాగంగా వరమహాలక్ష్మిని పూజించుకునేటువంటి ఒక దివ్యమైన పండుగ దినాలని చెప్పుకోవాలండి. వరమహాలక్ష్మి పూజ విధానమే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి వీటి పట్ల. అమ్మవారిని ఎలా పూజించాలి, ఎటువంటి నియమాలు మేము పాటించాలి, ఏం వాయినం ఇవ్వాలి, అమ్మవారికి ఏం పెట్టాలి, అలాగే అమ్మవారికి ఏ పుష్పాలతో అర్చించాలి, ఇలా ఎన్నో సందేహాలు. వీటన్నిటిని నివృత్తి చేసేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. అలాగే ఎంతోమంది మహిళామణులు వారికి ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేయడానికి అలాగే స్టూడియో కూడా ఆహ్వానించాం. అలాగే మనకున్నటువంటి సందేహాలు నివృత్తి చేయాలంటే ఒక మహా వ్యక్తి కావాలి. అందుకనే మేము ఆహ్వానించాం గురు కరుణామయ్య గారిని. వారు శ్రీ విద్య ఉపాసకులు. ఎంతోమందికి శ్రీ విద్యను అంటే ఉపాసన చేశారు, మంత్రోపదేశం చేశారనమాట చాలామందికి. అందులో భాగంగా వారిని మేము ఈ సందేహాలు అడిగితే ఖచ్చితంగా అందరి ముఖంగానే నేను చెబుతానన్నారు. ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. స్వాగతం పలికేద్దాం గురువు గారికి. గురుగారు నమస్కారం అండి. చాలా సంతోషం మరొక మారు మిమ్మల్ని కలవటం. ఈ విధంగా ఎంతో శుభప్రదమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ఆ లలితా సహస్రనామం గుళ్ళో మైకులో చదివేటప్పుడు చదివేస్తున్నాను, కానీ తప్పులు వస్తున్నాయేమో కొంచెం డౌట్ పడి ఇంటికి వచ్చి చాలా బాధపడిపోతానండి. దానికి ఏమన్నా బాధపడండి, మంచిదే. ఎందుకంటే తప్పులు వస్తున్నాయేమో అని బాధపడుతూనైనా కంటిన్యూ చేయాలి. అప్పుడు కొన్నాళ్ళకి ఆవిడే ఏదో కరుణ వెళ్ళి మంచి చేయిస్తుంది. ఇప్పుడు మన ఇంటర్నెట్లో పెద్దవాళ్ళు సంగీతం నేర్చుకునే వాళ్ళు అన్నీ రైట్గా చదువుతున్నారన్నా 1,00,000 తప్పులతో ఉంటాయి. పెద్ద పెద్ద సంగీత వాగ్గేయకారులు లాంటి వాళ్ళు కూడా తప్పులు చదువుతున్నారు. ఎవరో ఒకళ్ళో ఇద్దరు సరిగ్గా చదివేవాళ్ళు ఉన్నారు. సామవేదం షణ్ముఖ శర్మ గారు, చెల్లకరే బ్రదర్స్, నాకు తెలిసిన వాళ్ళు, చాగంటి వారు శుభ్రంగా చదువుతారు. మిగతా అందరూ ఎవరితో తప్పులు చదువుతాం. కానీ మీరేంటంటే అక్కడ మీరు ఎంతసేపు తప్పుల మీద దృష్టి ఉంచుతారు. అప్పుడు ఏంటి, ఎవరో మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి అసలు లలితా సహస్రనామం ఏం తప్పులు జరుగుతాయి, ఎలా కరెక్ట్గా చదవాలో ఒకసారి నేర్చుకోండి, అంతే. లక్ష రోమ లతాధారత సమున్నేయ మధ్యమ, రైట్. అది లక్ష రోమ లతాధార తాసమున్నేయ మధ్యమ. తాసమున్నేయ ఏమిటి? దుష్ట దూర దురాచార శమని దోషవద్యత, తప్పు. అది ఇలా కరెక్ట్ చేసుకుని దుష్ట దూర దురాచార శమని ఇలాగ నేర్చుకుని చదవండి. బాధపడడం తప్పేం కాదు, కానీ దానికోసం మానేయకండి. ఎవళ్ళు ఏం చెప్పినా ఇంటర్నెట్లో కాదు ఎక్కడ చెప్పినా ఇలా చదవకూడదు, దీక్ష ఉంటేనే చదవాలి, అది తప్పులు చదివితే తప్పు, ఎవరు చెప్పినా వినకండి. ఏం వచ్చినా నేను మానను, ప్రహ్లాదుల్లా ఉండాలి. హిరణ్యకశిపుడు పావుల చేత కరిపించినా మానలేదు. ఆ ప్రహ్లాదుడు మీకు అనుగ్రహించుగాక అని కోరుకుంటున్నాను. నా పేరు రమణి. పిల్లలు ఒడుగులు అయ్యాయండి. వాళ్ళు వర్క్లు ఇవి అవి అని ఒక్కొక్కసారి స్నానం చేయకుండా గాయత్రి మానేస్తున్నారు. దానికి ఏమన్నా? మీ సమస్య కాదు. నేను అమెరికాలో ఒక ఇంటికి పూజకి వెళ్ళాను. వాళ్ళు పిట్స్బర్గ్ టెంపుల్లో మన రూపాయల్లో చెప్పుకోవాలంటే 26 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అబ్బాయికి ఒడుగు చేయించాడు. అంత ముందు రోజే చాలా ముచ్చటపడ్డాను. ముచ్చటపడి నమస్కారం అంటే ఫ్లవర్ చెప్పాను. ఫ్లవర్? వాట్ ఫ్లవర్ అన్నాడు. అమ్మో, కేసులా ఉంది, డేంజర్లా ఉంది. నిన్ననే ఒడిగైంది. ఓకేనా, నీ గోత్రం? డాడ్ వాట్స్ యువర్ గోత్ర అన్నాడు. ఆ మహానుభావుడు ఒక్క నిమిషం మా నాయనమ్మని అడిగి చెప్తాను నాయన, వీళ్ళ నంబరు ఆ ఇంట్లో నేను పూజ చేయలేదు. అవునండి, నేను ఎందుకు చేయను? ఇక్కడ నీ గోత్రము ఏమీ తెలియకుండా ఆ 26 లక్షలు అనాథ శరణాలకు ఇస్తే వాళ్ళు బాగుపడుతుంది. ఇది వేసుకున్నందులో ఏమీ లేదు. అంటే దానికి కొంతవరకు కారణం మన ఇంట్లో పెద్దవాళ్ళు పొద్దున్న లేచి సంధ్యావందనం చేస్తున్నారా, వాళ్ళు పొద్దున్నే లేస్తున్నారా, వాళ్ళు ఎటువంటి జీవితం గడుపుతారు, వాళ్ళని మాత్రమే అనడానికి లేదు. మనం ట్రెండ్ సెట్ చేసామనుకోండి. ఇప్పుడు పురోహితులు ఉన్నారు, వాళ్ళ ఇళ్ళలో సాధారణంగా పిల్లలందరూ పొద్దున్నే లేసారు. ఎందుకు? వాళ్ళందరూ దాంట్లోనే ఉంటారు. మనం ఆఫీసులకు వెళ్తూ ఉంటాం, మన పాటి మనం వెళ్తాం. మనం ఉడుగులు చేయించే వాళ్ళు చేయాలంటే ఎలా చేస్తారు? అప్పుడు ఒక మంచివాళ్ళు పెద్దవాళ్ళని తీసుకొచ్చి అసలు సంధ్యావందనం నా దృష్టిలో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చేయాలి, ఏ కులం వాళ్ళైనా చేయాలి. ఇలా అంటే మనం వైరల్ అయిపోతుంది ఇది వీడియో. అందరూ చేయాలి. మొన్ననే మా పీఠంలో సంధ్యావందనం నేర్పించాం ఆడవాళ్ళకు కూడా. చిన్నదిగా
పెద్దదెక్కలేదు. ఈ సంధ్యావందనలో గొప్ప మంత్రాలు ఉన్నాయి. నీళ్ళల్లో ఉన్న శక్తి మొత్తం అందులో వర్ణిస్తాడు. నాకు బాగా నచ్చింది ఏంటంటే, గంగా యమునోర్మధ్యే వసంతే మే ప్రసన్నాత్మాన తిరందీవితం వర్ధయంతి నమో నమో గంగా యమునోర్మునిభ్యచ్చ నమ సంధ్యాయే నమ సావిత్ర్యే నమ గాయత్ర్యే నమ సరస్వత్యే నమ సర్వాభ్యో దేవతాభ్యో నమ దేవేభ్యో నమ ఋషిభ్యో నమ మునిభ్యో నమ పితృభ్యో నమ. అక్కడ ఆ రకంగా నేను అమ్మని నాన్నని తలుచుకుంటాను. మాతృభ్యో నమ అని నేను యాడ్ చేసుకున్నాను. ధన్యవాద మంత్రం లేదు, వాళ్ళు తొక్కేశారు, ఆడవాళ్ళ పేరు రానివ్వరు. ఆవిడ నేను యాక్ట్ చేసుకున్నాను మాతృభ్యో నమ అని. ఆవిడ బతికున్నా బతికి లేకపోయినా సరే దేవేభ్యో నమ పితృభ్యో నమ మాతృభ్యో నమ. మా గురువు గారిని తలుచుకుంటాను. ముగ్గురు లేరు ఇప్పుడు. ఈ రకంగా నా మునులు, దేశం సుభిక్షంగా ఉంది, పక్క దేశంలో అల్లల్లాడుతున్నారు, బంగ్లాదేశ్ అల్లల్లాడిపోతుంది, గాజా అల్లల్లాడిపోతుంది, భారతదేశం ఇన్ని విభేదాలున్నా ఇన్ని భాషలు పాడుతున్నా సుభిక్షంగా ఉందంటే హిమాలయాల్లో తపస్సు చేసుకునే ఈ మునులే. గంగా యమున యోర్మధ్యే వసంతి దేమే, గంగకి యమునకి మధ్యలో ఉంది చిరంజీవితం. మీరందరూ బాగుండాలి నాయన. ఎవరిని చెప్పుకుంటున్నాం? అలా చెప్పి అవకాశం ఇచ్చి సంధ్యావందనం అది ప్రతి ఒక్కళ్ళు చేయాలి. బ్రాహ్మీం తర్ప్యామి, గాయత్రీం తర్ప్యామి. తర్పణం అంటే పితృదేవతలు తర్పణం వాళ్ళు మొగాళ్ళే ఇవ్వాలని ఇది ఒక పెద్ద ఒక రాంగ్ కల్చర్ వచ్చేసింది మనకి. తర్పైది తర్పణం, ఆనందంగా ఎవడుంటాడో ఆ ఆనందాన్ని వెలిబుచ్చడమే తర్పణం. హ్యాపీగా తాతగారికి కూడా నేను బాగానే ఉన్నాను తాతగారు, ఏదో మా నాన్నగారిని అమ్మగారిని ఇచ్చారు, బాగున్నాను, బ్రహ్మాండంగా ఉంది, ఇది తర్పణం. సో ఆ రకంగా చెయ్యొచ్చు. అంచేత వాడు స్నానం చేయలేదు, గాయత్రి చెప్పలేదు అంటే కొంతవరకు కారణం తల్లిదండ్రులు. ఐఎమ్ సారీ, చేస్తారండి, చేస్తారు. చిన్నప్పుడు ఏ వయసులో ఒడుగు చేశారు వాళ్ళకి? రీసెంట్గా 14 అలా చేశాను. 14 చేసినప్పుడు ఒక్కసారి నా దగ్గర ఫోన్ చేయించండి, నేను మాట్లాడతాను. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు, తెలిసిందా? మా పిల్లలకు మేము చెప్పినా కన్నా గీతాంజలి గారు చెప్తే కొంచెం వింటారేమో. మీరు మంచివాళ్ళే మా పిల్లలు, బట్ జనరల్గా మా లాంటి వాళ్ళు వచ్చి నాయన అది దాంట్లో ఉన్న విశిష్టత చెప్పి అది ఎందుకు నువ్వు చేయాలి అంతే అనే పని వినరు. ఇప్పుడున్న జనరేషన్స్కి లాజికల్ కంక్లూషన్స్ ఇవ్వాలి, ఎందుకు చెయ్యాలి. H2+O2 = H2O ఆ మంత్రంలో ఉంది, చెప్పండి, వెంటనే చేస్తాడు. సరేనా? విద్యుత్ ఉంది, అది తల మీద చల్లుకుంటే బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అయ్యి బ్రహ్మాండంగా తెలివితేటలు వస్తాయిరా, పెద్ద పెద్ద సీఈఓలు అయిపోతారు, సీఈఓలు అయిపోతారు, వెట్ చేస్తాడు. అండ్ పెద్ద సంధ్యావందనం చెప్పకండి, వాళ్ళందరూ చేసి వాళ్ళు వేరే వ్యవస్థ ఉంది. వీడి చిన్న సంధ్యావందనం చెప్పి ఏమి అక్కర్లేదు, ఆచమన చేసి ఓ 11 సార్లు గాయత్రి అదే చెప్తున్నారండి వాళ్ళ నాన్నగారు. నా దగ్గర పంపించండి, ఫోన్ చేయించండి. అలాగేనండి.